మీరు భయపడకుండా వింటానంటే చెప్తాను, భయపడినా చెప్తాను. ఇది రెండో విషయం. ఈరోజు కుటుంబాలను నడిపించేది పురుషులు. కరెక్ట్. ఆత్మీయంగా నడిపించాలి, డ్యూటీ అదంతే. ఒకవేళ ప్రాక్టికల్గా మాట్లాడదాం, ఒకవేళ పరలోకం అనే వాగ్దాన దేశానికి కుటుంబాన్ని నడిపించే పురుషుణ్ణి కనుక దేవుడు పిలుచుకుంటే, ఏదో ఒకరోజు పిలుచుకోడా? ప్రాక్టికల్గా మాట్లాడండి. కోడా కుంటాడు, పిలుచుకుంటాడు. అప్పుడు ఆ బాధ్యతను భర్తీ చేయడానికే ఏమనుకోకండి, సోదరీ మండలందరూ సిద్ధమా? అందుకే భయపడొద్దు అన్నాను. నేను ఈరోజు వచ్చి తప్పు చేశాను, మందిరానికి అనవసరంగా వచ్చాను అని కూడా ఫీల్ కాకండి. ప్రాక్టికాలిటీ మాట్లాడదాం. ఎందుకు అడుగుతున్నానంటే, ఆత్మీయంగా బలంగున్న భర్తలున్న ఇండ్లల్లో భార్యలు బలహీనంగా కనబడుతూ ఉంటారు జనరల్గా. ఒక యోబు గారు బలవంతుడు ఆత్మీయంగా, భార్య బలహీనురాలు. మన కుటుంబాలలో అలా ఉండకూడదని చెప్తున్నా. ఒకవేళ భార్యల కంటే దేవుడు ముందుగా భర్తలను పిలుచుకుంటే, పిల్లలను ఆత్మీయంగా నడిపించడంలో భార్యలు బలవంతులుగా ఉండాలి. ఆ బలం ఉందా అని అడుగుతున్నాను స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఆ సిద్ధపాటు ఉందా అని అడుగుతున్నాను. నేను కొంచెం బ్రేక్ తీసుకుంటా మీ దగ్గర, మా వాళ్ళతో మాట్లాడతాను ఒక మాట. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అనుకోండి, మనలో మాట అర్థమైందే, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయినా కూడా మీరు భయపడకూడదు, ఇది మా ప్రాబ్లం. ఒకవేళ దేవుడు మనకంటే ముందుగా వాళ్ళని పిలుచుకుంటే, స్టిల్ మన కుటుంబంలో పిల్లలు ఉంటారుగా, వాళ్ళు నడిపించడానికి మనం సిద్ధమా? మన కుటుంబీకులను నడిపించడానికి మనం సిద్ధమా? ఒక్కసారిగా మన కుటుంబాలు కుదేలవ్వడమేనా? ఒక మనిషి లేకపోతే మన కుటుంబాలన్నీ కూడా కుదేలైపోవడమేనా? ఓడ బద్దలైపోయినట్టుగా ఉండడమేనా? అలాగైతే ఈ సందేశం విందాం అంటున్నాను. నేను మృతి నొందిన తర్వాత యెహోషువ, యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అన్నాడు ఆయన బతికున్నప్పుడు. ఇప్పుడు దేవుడు, నువ్వు ఇంతవరకు కలిసి నడిచిన మోషే లేడు నాయన, ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ నీది. ఈరోజు మెసేజ్ మనకే ఇది. మనకి ఈ ప్రిపరేషన్ ఉందా అని అడుగుతున్నా నేను. ఇంకొక అడుగు ముందుకేసి ప్రాక్టికల్గా మాట్లాడతాను. ప్రాక్టికల్గానే మాట్లాడద్దాం. ఎవరు చెప్పారు నీకేమి అవ్వదని? దేవుడు ఇంకొక 30 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తున్నాడు బిడ్డ అని చెప్పను నేను. ప్రాక్టికల్గా మాట్లాడదాం అంటున్నా. కాసేపు తల్లిదండ్రులందరూ పక్కకు జరగండి. ఇక్కడున్న ఒక వయసులో ఉండే కుమారులు, ఒక వయసులో ఉండే కుమార్తెలు, నేను మీతో మాట్లాడుతున్నా. మరి చంటి పిల్లల గురించి కాదు, ఒక వయసు, నా భాష అర్థమయ్యే మెచ్యూరిటీ ఉన్నటువంటి యవనస్తులతో మాట్లాడుతున్నా. ఇలా జరగాలని కోరుకోవట్లా, కానీ ప్రాక్టికల్గా మాట్లాడితే, ఒకవేళ తల్లిదండ్రులకు ఏదైనా జరిగి ఆ తల్లిదండ్రులు కుటుంబానికి దూరం అయితే, మిగిలిన కుటుంబ సభ్యులను ముఖ్యంగా ఆత్మీయంగా నడిపించడానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నా. మా కుటుంబంలో అది జరిగింది, ఎందుకే చెబుతున్నాను. నాకు 2 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు, మీకు తెలుసు. నాకు శాంసన్ పీటర్స్కి పెద్ద వయసులో తేడా లేదు. కానీ మా ఇద్దరి తర్వాత పుట్టిన మిగిలిన 3 మాకంటే వయసులో చాలా చిన్నవారు. ఎక్కువ గ్యాప్ వచ్చింది మాకు వారికి. వారు చిన్నగా ఉన్నప్పుడే కుటుంబ యజమాని అయిన మా నాన్న చనిపోయాడు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ 3 తండ్రిలాగా మేము చేయి పట్టుకొని నడిపించగలిగాం. అదెందుకు జరుగుతుంది అని మీరు అనుకోకుండా మా ఫ్యామిలీనే ముందు పెడుతున్నా నేను. అలా ఎందుకు జరుగుతుంది అని అనుకోకుండా మా ఫ్యామిలీనే ముందు పెడుతున్నా నేను.
మన సిద్ధపాటు ఎలా ఉంది అని అడుగుతున్నా. ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి బాధ్యత తీసుకునే శక్తి దేవుణ్ణి ఆనుకుంటే మనకు వస్తుంది. నేను ఎవరి గురించి మాట్లాడట్లా, అందరి కుటుంబాల గురించే మాట్లాడుతున్నా. మనవి చేరుకోవలసిన దేశానికి సాగిపోయే జీవితాల, ఆగిపోచున్న జీవితాల పరిశీలించుకుందాం. సాగాలి, సాగాలి. సాధ్యమా? సాగిపోవుట సాధ్యమా అడుగుతున్నాను, చెప్పండి. సాధ్యమే. ఎప్పుడు సాధ్యం అది? మనం ఆయన్ను చూస్తే, ఆయన మనకు అర్థమైతే, మనం ఆయనకు కనెక్ట్ అయితే, మనం ఆయనతో ఉంటే, ఆయనను బట్టి ధైర్యంగా ఉంటే, ఆయన అర్థమైతే భయము లేదు, దిగులు లేదు, ఇంకా కలవరము లేదు, ఓన్లీ ధైర్యం. చిన్నపిల్లలు ఈ మధ్య బాగా పాడతారు పాట, మైటీ జీసస్ తోడుంటే. పాడండి సండే స్కూల్. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, సే భయమే లేదు అని పిల్లలు పాడుతుంటారు. కరెక్టే. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు. కరెక్టే. పసిపిల్లలు పాడే అద్భుతమైన పాట అది. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు. మైటీ జీసస్ అంటే శక్తివంతమైన యేసు. సాగాలి, ఆగకూడదు, బలహీనపడకూడదు. నో, బలహీనపడకూడదు. దేవుని పిల్లలు బలంగా ఉండాలి, ప్రయాణం ముందుకు సాగాలి.